తినండి. చూసారా ఇప్పుడైతే అన్నం వడ్డిస్తున్నారు. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాక్లెట్లు అయితే పంచుతున్నారు మా పిల్లలకి. ఇదిగో అనేది పంచుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనండి మీ వెంకీ ప్రభా. సో అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ జీవితాలు నష్టాలు కష్టాలు అన్నీను మర్చిపోయి నూతనమైన జీవితాన్ని జీవిస్తారని కోరుకుంటూ మీ వెంకీ ప్రభా. సో మేమైతే మా గ్రామం మొత్తం కలిసి ప్రజెంట్ అయితే మేము ఒక కుకింగ్ అయితే వీడియో చేస్తున్నాము, ఒక చిన్న విందు అన్నమాట. సో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మా విలేజ్ మొత్తం కలిసి అండ్ అందరికీ మేమైతే భోజనాలు అయితే ఏర్పాటు చేసాము. సో చిన్న విందు అయితే మేము రెడీ అయితే చేస్తున్నాము, మీకు చూపించబోతున్నాము. వీడియోకి వెళ్ళే ముందు మన వెంకీ ప్రభా ఛానల్కి మాత్రం లైక్ అండ్ కామెంట్ చేసి మీ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. తప్పక మేము సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మేమైతే పల్లెటూరు సెలబ్రేషన్ ఏం చేయాలనుకున్నాం, కానీ ఈ సంవత్సరం మాత్రం మరంత లేదు, నార్మల్గా చేస్తున్నాము. సో పిల్లలు కూడా స్కూల్ నుంచి రాలేదు, కాలేజ్ నుంచి ఎవరు కూడా ఊర్లో రాలేదు. మేము అంటే పెద్దవాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలని మా ఆశ. సో మేమైతే ఇప్పుడు కుకింగ్ దగ్గర అయితే మీకు తీసుకెళ్తాను, ఏ విధంగా కుక్ చేసుకుంటున్నారనేది. సో ఆశము మీరైతే చూసే ప్రయత్నం చేయండి. మన వెంకీ ప్రభా ఛానల్కి అయితే లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎదుగో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ కుకింగ్ అయితే చేసాము. అన్నం అయితే అయిపోయింది ప్రజెంట్ అయితే. ఎదుగో చూసారా అక్కడ పప్పు సాంబార్ వేసేసినారు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే ఊర్లో ఉన్నారు, ఇంకా రావాలి. మీకు వీడియో అయితే లాస్ట్ వరకు చూపిస్తాము, రండి. ఇదిగో ఏటు గురు అన్నం అయిపోయింది కదా. ఇప్పుడు అసలు మనము అందరు కలిసి ఎక్కడ భోజనం చేద్దాం? ఇక్కడేనా? ఈ ప్లేస్లో అందరు కూర్చొని ఓకే. మరి ఈరోజు కొంచెం స్పెషల్గా చేసాము. అందరు కూడా నూతనమైన కోరుకుంటున్నాను. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మేము ప్రెజెంట్ ఎప్పుడైనా ఈ ప్లేస్ లోనే కుకింగ్ చేస్తాం అనమాట. ఇదిగో రైస్ అయితే అయిపోయింది, ఇదిగో ఇంకా అవుతుంది. అన్నం అయితే దించేశారు, తర్వాత అక్కడ సాంబార్ చేస్తున్నారు, తర్వాత చికెన్ అయితే ఇంకా ప్రిపేర్ కాలేదు, ఇంకా చేస్తాము. ఇదిగో కూరలు అందరూ ఇక్కడ ఉన్నారు, తర్వాత పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఊరు వాళ్ళు ఇంకా రావాల్సింది అనమాట, అందరు వస్తారు. ఇదిగో వంటలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అన్నం అయితే అయిపోయింది. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అయితే అన్ని మిక్స్ చేస్తున్నాం, కారం మసాలా అన్ని ఉల్లిపాయలు అన్ని కలిపి అయితే. సరే ఫ్రెండ్స్ ఇదిగో మాసం అయితే ఇప్పుడైతే అన్ని మిక్స్ చేస్తున్నాము. అన్ని ఇదిగో వేపడం అయితే ఇంకా దగ్గరలో ఉంది, చాలా బాగుంది. ఎలా చేస్తారు గురు? టేస్ట్ బాగుండాలి, సరేనా? ఓకే. ఇదిగో చూసారా మా వాళ్ళందరూ ఓకేనా? ఇప్పుడైతే మా వాళ్ళందరూ కుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చికెన్ మాత్రమే ఉంది, ఇది అయిపోతే మాత్రం లంచ్ అయిపోద్ది, తర్వాత వీడియోకి వెళ్దాం. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాక్లెట్లు అయితే పంచుతున్నారు మా పిల్లలకి. ఇదిగో ఎక్కువ జనాలు అయితే లేరు, చిన్న పిల్లలు అయితే. మిగతా వాళ్ళందరూ స్కూల్కి కాలేజ్కి ఉండడం బట్టి జనాలు అయితే ఎక్కువ కనిపించట్లేదు. సో మా ఊరు పిల్లలు అయితే ఇంతే మంది అనమాట. వీళ్ళు చూసారా, ఇది చాక్లెట్లు చాలా ఇష్టము. ఇదిగో పిచ్చోళ్ళకి రే చాక్లెట్ తీసుకోండి తినండి రా. అయిపోతుంది ప్రజెంట్ అన్నము, తర్వాత సాంబారు, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు చికెన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అవుతుంది. చూసారా ఎలా ఉందనేది వండుతున్నారు. ఇదిగో మా వాళ్ళు అయితే వండుతున్నారు. చికెన్ కూడా ఇదిగో అయిపోయింది, వంట కార్యక్రమాలు అయితే మొత్తం అయిపోయింది. ఇదిగో చూసారా చికెన్, ఇది చికెన్ అన్నము సాంబారు మొత్తం రెడీ అయింది. ఇప్పుడు పిల్లలు అందరూ కూర్చొని, మా కుటుంబం అంటే మా ఊరు వాళ్ళందరూ కూర్చొని ఇక్కడైతే భోజనం అయితే చేస్తాము. దాంతోపాటు చిన్న పిల్లలు గేమ్స్ ఆడతారు, ఆ గేమ్స్ కూడా మీకు చూపించబోతున్నాము. టేస్ట్ ఎలా ఉందని చూపిస్తాను. బాగుంది చికెన్ అయితే, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మా ఊరు వాళ్ళందరూ ఇప్పుడు కూర్చొని తింటాము. ఇప్పుడైతే లాస్ట్ వరకు అయితే చూడండి. తర్వాత పిల్లలు చిన్న గేమ్స్ పోటీగా అయితే మేము పెడతామన్నమాట. పిల్లలు ఇదిగో వాలీబాల్ అయితే ఆడుతున్నారు, మేము వాళ్ళకి చిన్న గేమ్స్ పోటీ పెట్టి వాళ్ళకి ఆడిపిస్తాము. ఇప్పుడైతే చూపిస్తాము. మేమైతే పిల్లలకి ఫోటో అయితే పెట్టాము. ఇదిగో వాలీబాల్ అయితే మేము పెట్టాము. ఇదిగో చూసారా, ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలు వీళ్ళు నార్మల్ పిన్న కూడా చదువుతున్నారనమాట. వీళ్ళకి వాలీబాల్ ఒక మామూలుగా మ్యాచ్ పెట్టి ఆడిపిస్తున్నాము. చూసారా, మా ప్రాంతంలో ఎక్కువగా వాలీబాల్ని ఇష్టపడతారు, బాగా ఆడుతున్నారు పిల్లలు కూడా. ఇదిగో చూసారా, బాగానే కొడుతున్నారు షాట్లు అయితే. సో ఇలాగా చిన్న గేమ్స్ అయితే మేము ఈ న్యూ ఇయర్ సందర్భంగా మా పిల్లలకి అయితే మేము పెట్టడం జరిగింది. ఇదిగో చూసారా, వాళ్ళకి ఎంతో కొంత బెట్టు పెట్టేసి ఆడిపిస్తున్నాము. చిన్న జాగ్రత్త ఆడండి.
ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భోజనాలు అయితే చేస్తున్నాం. చూసారా, ఇదిగో మా పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని అయితే ఇక్కడే తింటున్నారు. తర్వాత లేడీస్ అయితే ప్రజెంట్ కొంచెం ఇంట్లో పనులు ఉండడం బట్టి పని ఉండడం బట్టి ఇంకా రాలేదు. ఇంకా అందరూ వచ్చి కూర్చొని తింటారు. ఇదిగో చూసారా, ఇది అందరు మా వాళ్ళు అయితే కూర్చుంటున్నారు. ఇదిగో కూర్చొని తింటున్నారు. చూసారా వీళ్ళు, ఇదిగో అందరూ కూర్చొని తింటున్నాం అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ భోజనం ఇప్పుడైతే కొత్తగా పండించుకుంటారో అవి అన్నమాట కూర్చుకొని వండేరు అనమాట. కొత్త సంవత్సరము ఎవరు అంటే కొత్తది పండిన పంటలే పప్పు కానీ తర్వాత కొత్తవి అనమాట. కొత్త సంవత్సరంలో అన్నీ వాళ్ళ ప్రతి ఇంటిది తీసుకుని వచ్చి అయితే మేము వండడం అయితే జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఇదిగా అయితే భోజనాలు అయితే చేస్తున్నాం. మా విలేజ్లోని ఇలాగా చిన్నాలు పెద్దలు తల్లిదండ్రులు అందరూ కూర్చొని అయితే కూర్చుంటాం. ప్రజెంట్ అయితే లేడీస్ ఇప్పుడైతే వస్తున్నారు. చూసారా, వాళ్ళందరూ రెడీ అవుతున్నారు అనమాట. ఇదిగో ఈ అన్నం అయితే మేము పండించుకున్న పంటది మాత్రమే మేమైతే వండుకొని తింటున్నాం. ఇదిగో అందరూ కలిసి అయితే తినండి. చూసారా, ఇప్పుడైతే అన్నం వడ్డిస్తున్నారు. ఇప్పుడు కొంత తింటారు, ఇంటికి తీసుకెళ్తారు అనమాట. లేడీస్ అనమాట సిగ్గుపడుతున్నారు. ఇదే అనమాట ఈరోజు మేము సెలబ్రేషన్ చేసుకున్నాం. మా ఊళ్ళందరూ కలిసి ఈ విధంగా నింటే వంటలు అంటే మేమైతే భోజనాలు చేసుకుంటాం. తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే భోజనాలు చేస్తున్నాం నలుగురితో పాటు. ఇదిగో వాళ్ళందరూ తిన్నారు. నేనైతే వీడియో తీస్తుండే ఇప్పుడు తింటున్నాను అనమాట. ఇదిగో చికెన్ నాకైతే కొంచెం ఎక్కువ ముక్కలు వేసారు. పెద్ద పెద్ద ముక్కలు అయితే కోసారు మా వాళ్ళు. చాలా బాగుంది ఈ విధంగా. అంటే మా కుటుంబం లాగా మా ఊరు వాళ్ళందరూ కలిసి మేము ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. ఈ విధంగా మీరైతే ఏ విధంగా చేసుకున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. మేమైతే కూడా తింటున్నాం అనమాట. ఇది మొత్తం కొత్తది అనమాట. మేము పండించుకున్న రైస్